మోదీ విశాఖ పర్యటనపై ప్రజల్లో ఎన్నో ఆశలు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ పై ప్రధాని కీలక ప్రకటన చేయనున్నారా? విశాఖ ఉక్కుపై వరాల జల్లు కురిపిస్తారా? వేదిక మీద ప్రస్తావించారు. ఇక దీంతో మేము కేంద్రాన్ని అడిగేశామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేకపోయారు. దీనిపై అప్పట్లో కూటమి నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు అదే ప్రాంగణానికి ప్రధాని మంత్రి వస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో గతంతో పోల్చితే ఏపీకి కేంద్ర సహకారం ఉంటుంది అని భావిస్తున్నారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ తో కూడిన అంశంపై కూటమి నేతలు ప్రధానమంత్రితో ప్రకటన చేయిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంవత్సరాల తరబడి కార్మికులు పోరాటం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాస్తవంగా ఎలాంటి నష్టాలు లేవు. సొంత గనులు లేకపోవడం కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగటం, విస్తరణకు వెళ్లటంతో అప్పులు, వాటి వడ్డీలు పెరిగిపోయాయి. మరోవైపు నిధుల కొరత కారణంగా చాలా వరకు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో కార్మికులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలకు కొన్నాళ్ల పాటు విరామం ప్రకటిస్తే సరిపోతుందంటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశాన్ని విత్డ్రా చేసుకుంటూ సేల్లో కలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సేల్లో కలపడం మూలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రానికి ₹1 ఖర్చు లేదు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వారు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు అయితే 54,000 కోట్లు కట్టడమే కాకుండా ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇస్తా ఉంది, యువతకు ఉద్యోగాలు ఇస్తా ఉంది, రైతులకు అమ్మోనియా ఇస్తా ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో మోడీ గారు రేపు మాట్లాడేటప్పుడు బహిరంగ సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలిపి విలీనం చేయాలని కోరుతూ కోరమానపాలెం చేయడం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారికి విషయాలు చెప్పిన మీద అన్ని మేము తీసుకున్నాం. ఈ విషయాలని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి అలాగే ఇతరుల దృష్టికి తీసుకెళ్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి వారు తెలియజేశారు. అప్పుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ఆదుకోవాలని కార్మికులు కేంద్రానికి గత కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే సెయిల్లో కలిపేస్తే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే కొంతవరకు కేంద్ర సహకారం చేసినా అది కేవలం కంటితుడుపుగానే ఉందంటున్నారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయంలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి గారు 2014 ఎన్నికల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని ప్రకటించారు. అది మాట తప్పారనమాట. మళ్ళా 2023 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మీరు ఓటేయండి, మేము సెయిల్లో విలీనం చేస్తాం, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలందరూ కూడా ఒక రాజకీయ నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని రేపు ప్రధానమంత్రి గారితో ప్రకటించాలి. అలాగే కార్మికుల్ని ఏదో ఒక రకంగా దాడి చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసేయాలనుకుంటే రోడ్లు ఎక్కుతాం, మేము పోరాడతాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పోరాడుతున్నారు. గతంలో ఇదే వేదిక మీదకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రికి అర్థం కాని తెలుగులో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక విషయాలపై వేదిక మీద ప్రస్తావించారు. దీంతో మేము కేంద్రాన్ని అడిగేశామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేకపోయారు. దీనిపై అప్పట్లో కూటమి నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు అదే ప్రాంగణానికి ప్రధానమంత్రి వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో గతంతో పోల్చితే ఏపీకి కేంద్ర సహకారం ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ తో కూడిన అంశంపై కూటమి నేతలు ప్రధానమంత్రితో ప్రకటన చేయిస్తారా లేక మోదీకి దాసోహం అవుతారా వేచి చూడాలి.